yours, creations and life. హే గైస్, ఈరోజు బెండి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా లేతగా ఉండే బెండకాయలు తీసుకొని బాగా శుభ్రపరిచి తుడిచి వాటిని సన్నగా తరిగి పక్కన ఉంచుకుందాం. ఒక పెన్ను తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కాగనిద్దాము. బెండి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అది జిగడ ఉంటుంది కదా, అది పోవాలంటే మనం కొంచెం ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని బెండకాయలతో పాటు ఆనియన్స్ని కూడా యాడ్ చేద్దాం. రుచికి తగినట్టు సాల్ట్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ మనము బెండకాయ ఫ్రై మీద మూతని క్లోజ్ చేయకూడదు. క్లోజ్ చేస్తే అది జిగడగా అయ్యి పేస్టీగా వస్తుంది. మనకి మంచిగా విడివిడిగా ఉండే బెండకాయ ఫ్రై కావాలంటే మనము మూత పెట్టకుండా కుక్ చేయాలి ఫస్ట్లో. ఇది చాలా ఇంపార్టెంట్ బెండి ఫ్రైలో. సో మూత పెట్టకుండా మరియు మనం హై ఫ్లేమ్లో కుక్ చేయాలి, లో ఫ్లేమ్లో కుక్ చేయకూడదు. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మనము మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ మంచిగా ఫ్రై అవుతూ ఉంది. బాగా ఫ్రై అయ్యే కొందికి బెండకాయలో ఉండే జిగురు అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారా మీరు, ఆనియన్స్ కూడా బెండకాయలతో పాటు ఫ్రై అయిపోతూ ఉన్నాయి. 10 మినిట్స్ తర్వాత మనము కొంచెము పసుపు, కొంచెము కారము, కొంచెము ధనియాల పౌడరు వేసి మంచిగా కలుపుకోవాలి. మీకు ఎండుమిర్చి ఇష్టం ఉంటే ఎండుమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్లోగా మంచిగా అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతా మంచిగా మిక్స్ చేశాక ఇప్పుడు ఫ్లేమ్ని బాగా లో చేసి క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అవనివ్వండి. 5 to 10 మినిట్స్ సరిపోతుంది. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఎంత మంచిగా వచ్చిందో, మనకి ఎటువంటి జిగురు లేకుండా మాడకుండా మంచిగా టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు మనము కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఈ ఫ్రై సైడ్ డిష్ గాను లేకపోతే చపాతీలోను రైస్లోను చాలా బాగుంటుంది. Bye guys, that's it for today. Don't forget to like, subscribe and press that notification bell. Do follow us on Facebook and Instagram. Thank you. Bye.